రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. బీసీల మీద దాడి చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గత 5 సంవత్సరాలు బీసీలని అనగతొక్కేసి బీసీలని ఎక్కడ పడితే అక్కడ కించపరిచి చూసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఒక అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడిని 10వ తరగతి చదువుతున్న కుర్రోడిని మా అక్కను వేధించొద్దురా బాబని ప్రాధాయపడ్డ పాపానికి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన పార్టీ, బీసీలని అనగతొక్కిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీసీలకు పెద్దపీట వేసి బీసీలను ఎక్కడో కూర్చోబెట్టుకున్న పార్టీ, నడినెత్తిన కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చూసే పార్టీ ఈరోజు బీసీల పార్టీ. అలాంటి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయని అడుగుతూ ఉన్నారు. అసలు సిగ్గు శరం ఉందా? ఇదే జోగి రమేష్ కాదని తన పేరు తాగుబోతు రమేష్ అనేవాడు ఈ జోగి రమేష్. అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తులు ఎన్ని కొట్టేశాడండి? ఒక్కటా రెండా? కొన్ని వేల కోట్లకు సంపద దోచేసుకున్నాడు. కొన్ని వేల కోట్లు విలువ చేసే భూముల్ని తన వశం చేసుకున్నాడు. కొన్ని వేల కోట్లు పేర్లు మార్చేసి అసలు ఉన్న ఆస్తులో ఉన్న పేర్లను తొలగించి ఈడి పేరు పెట్టించుకోవడానికి ఎవడబ్బా సొమ్ము, ఎవడమ్మ మొగుడు సొమ్ము? ఈడి జాగీరా? ఈడి బాబు సంపాదించాడా? ఈడమ్మ మొగుడు సంపాదించాడా? ఈరోజు ఆ భూములన్నీ, ఆస్తులన్నీ వాళ్ళ వశం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ కట్టేయడానికే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ముందుండడానికే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యంగా బీసీలకు రక్షణ కల్పించడానికే. అన్యాయం జరిగితే బీసీ లేదు, ఎస్సీ లేదు, మైనార్టీ లేదు, ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు ఇంటి వాళ్ళైనా సరే ఎవరిని వదిలిపెట్టరు బాబు గారు. దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు, దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదైతే దోచేసుకున్నారో, ఏదైతే అక్రమంగా ఆస్తులు కాజేశారో వాటికి ఈరోజు చరమగీతం పాడేశారు. ఇదే జోగి రమేష్, తాగుబోతు రమేష్ గత 5 సంవత్సరాల విచ్చలవిడిగా విర్రవీగిపోయాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది అని చెప్పాడు. ఈరోజు అదే చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది. మీకైతే ఒక చట్టం, మీ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజన్న ప్రభుత్వం నడిచింది, జగనన్న రాజ్యాంగం నడిచింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. చట్టాలు తన పని తను చేసుకుంటూ పోతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా అవినీతికి దారి చూపకుండా అవినీతికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని కూడా కట్టేస్తూ ఉంది ఈరోజు. కాబట్టి తాగుబోతు రమేష్, అదే జోగి రమేష్ కానివ్వండి, ఆడి కొడుకు కానివ్వండి, ఆడి ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, ఆడి తల్లో జేజమ్మే అవనివ్వండి, ఎవడైనా సరే అక్రమంగా భూ కబ్జాలు చేసిన, అక్రమంగా ఎక్కడ దోచుకున్న ప్రతి ఒక్కడి చిట్టా తీసేసి ఎవడి లెక్కలు వాడికి తేల్చేసి ఎవరి ఆస్తులు వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులు అంటే అది ప్రజల సొమ్ము, ప్రజల సొత్తు, ప్రజల కష్టార్జితం, ప్రజలకు వినియోగించే రీతిలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఒకసారి ఈ జోగి రమేష్, తాగుబోతు రమేష్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈనాడు వాడు బీసీ అని గుర్తొచ్చిందా? మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతోమంది బీసీల మీద హత్యలు, మానభంగాలు, రేపులు, మర్డర్లు, ముఖ్యంగా ఆడబిడ్డను చిన్న చూపు చూసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీని అనగదొక్కిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీని చిన్న చూపు చూసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఏమైపోయింది? ఆనాడు బీసీ అని గుర్తు రాలేదా? ఈనాడే బీసీ అని గుర్తొచ్చిందా? ఆనాడు జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వాడి కాళ్ళ కింద బానిసలా బతుకుతా రెడ్లుగా మార్చుకున్నావా నీ పేరుని? ఈనాడు నువ్వు బీసీ అని గుర్తొచ్చిందా? నువ్వు ఒక బీసీ అయ్యుండి బీసీలకు రక్షణ కల్పించలేని దౌర్భాగ్యుడు నువ్వు, బీసీలకు అండగా నిలవలేని నీచ నికృష్టుడు నువ్వు, బీసీలకు ఎక్కడా కూడా న్యాయం కల్పించలేని దౌర్భాగ్యపు నీచ నికృష్టమైనట్టు ఒక మంత్రి పదవిని ఎలగబెట్టావు నువ్వు. నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఎంత దాడి చేసావు. కానీ ఈరోజు మేము ఏం చూడట్లేదే, కక్షపూరితమైన రాజకీయాలు మీకులాగా చేయట్లేదే. కేవలం ప్రభుత్వ ఆస్తులు, అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు మీరు తీసుకున్నారు కాబట్టి దానికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. నీ కొడుకు అమాయకుడు కాబట్టే భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడా? భూ స్కాములు చేస్తూ ఉన్నాడా? వాటి భూముల మీద నీ కొడుకు పేర్లు రాయించుకుంటా ఉన్నాడా? నువ్వు ఎక్కడో అమెరికాలో ఉద్యోగం ఎలగబెట్టేవాడు వాడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాడికి ఎక్కడో ఒక చోట ఒక ఎమ్మెల్యే సీటు, నీకు ఒక ఎమ్మెల్యే సీటు, నీ కొడుకు ఒక ఎమ్మెల్యే సీటు, నీ కుటుంబం అంతా తోపులు తురుములు. మరి జగన్మోహన్ రెడ్డి ఒక దౌర్భాగ్యుడు కాబట్టి ఎవరిని తిడితే అది ప్రతిపక్షం ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, ఎలా పడితే అలా పిచ్చి మాటలు మాట్లాడి ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తాడు. కాబట్టి నీ కొడుకును కూడా అదే బాటలో నడిపించావు, అలాగే మాట్లాడిచ్చావు.
భగవంతుడు చాలా గొప్పోడు, ఎవరి దాడికి అప్పచెప్పేస్తాడు. భగవంతుడు చాలా ఎప్పుడు నీతి నిజాయితీ పక్షాన్ని ఉంటాడు కాబట్టి మిమ్మల్ని చిత్తుగా చెత్తనా కొడుకులు చిత్తుగా ఓడించాడు భగవంతుడు. ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీని ఎంచుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇదే నీ కొడుకు. ఎన్ని మాటలు, ఎన్ని కారుకుతలు, సభ్యత సంస్కారం లేకుండా, చదువుకున్న వాడని కూడా ఒక ఆలోచన లేకుండా, ఏదో రోడ్ల మీద గాలి తిరుగుడు తిరిగేవాడు మాట్లాడ ఒక గంజాయి మత్తులు ఎట్లా అయితే మాట్లాడతారో అట్లా మాట్లాడు. నువ్వు ఒక తాగుబోతోడివి. నీ కొడుకు ఒక గంజాయి డ్రగ్స్కి బానిసైనటువంటి నీ కొడుకు. అలాంటోడు భూ స్కాములు చేస్తే పిచ్చిగా వాగితే చూస్తూ ఉండడానికి ఎవడన్నా చేతికి గాజులు వేసుకున్నారు అనుకుంటా ఉన్నారా? ఈరోజు చేతులు కట్టేసి ఉన్నాయి అనుకుంటా ఉన్నారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలే తెంచేశారు ఈ సంఖ్యలని. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి, ఆ రాష్ట్ర ప్రజలకు మెచ్చే రీతిలో పరిపాలన చేస్తూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజల పక్షానే ఉంటాడు, ముఖ్యంగా బీసీల పక్షానే ఉంటాడు. నువ్వు బీసీ అయినా, నువ్వు ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఏదైనా సరే, ఎస్టీ అయినా, నువ్వు ఏ కులమైనావు, ఎక్కడైనా అవినీతి జరుగుతుందంటే వాడి పంతం పట్టేదాకా వదలడు నారా చంద్రబాబు నాయుడు గారు. నీతి నిజాయితీకి మారు పేరే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాను. నీకు ఒక కొడుకున్నాడుగా అంటున్నాడు. నీకు లాంటి లుచ్చా రాజకీయాలు, నీ కొడుకు లాంటి లుచ్చా రాజకీయాలు, నీ కొడుకులాగా నోరు పారేసుకోవడం, నీ కొడుకులాగా అహంకారం చూపించడం, నీ కొడుకులాగా కేర్లెస్గా చూడడం, నీ కొడుకులాగా పెద్ద చిన్న గౌరవం లేకుండా మాట్లాడడం ఎక్కడైనా లోకేష్ బాబు చేశాడా? ఎవరైనా కించపరుస్తూ మాట్లాడా? ఎవరైనా తక్కువ చేసి మాట్లాడా? ప్రతి ఒక్కరిని గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు. అది నీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలైనా నీతి నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పటికీ నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు లోకేష్ బాబు గారు గుండెల్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మంచితనం అలాంటిది. ఆయనకు మంచితనం అంటే ఇష్టం. ఎంతో చదువుకున్నాడు. ఆయన చదువుతో పోల్చుకుంటే నీ కొడుకు ఎంత, నీ కొడుకు బతుకు ఎంత, నీ కొడుకు క్యాపబిలిటీ ఎంత, నీ కొడుకు స్థాయి ఎంత, నీ కొడుకు రాజకీయ చరిత్ర ఎంత. ఆయన కాలి గోటికైనా సరిపోతాడా? ఆయన చిటికిన వేలి మీద ఉన్న బొచ్చుకన్నా సరిదూగుతాడా నీ కొడుకు? నీ కొడుక్కి, చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి పోటీ పెడతా ఉన్నావా? సిగ్గుందా? కడుపు కన్నమే తింటా ఉన్నావా? ఒక అబ్బకే పుట్టావా? లోకేష్ గారు ఎక్కడ, నీ కొడుకు ఎక్కడ? ఎక్కడో బురదలో పంది డొల్లట్టు డొల్లేవాడు నీ కొడుకు. సింహాసనం మీద కూర్చునేవాడు నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు. కాబట్టి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి కొడుకుని, లోకేష్ని కానీ మీ కొడుకుని కానీ ఈక్వల్ చేసి మాట్లాడినా, ఇద్దరిని ఏకం చేసి మాట్లాడినా, నీకు కొడుకున్నాడు కదని పిచ్చి కూతలు కారు కూతలు కూసిన నీ నాలుగు చేతులు పెట్టేస్తాను హెచ్చరిస్తా ఉన్నాను.